పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమా గారు. యూఎస్ నుంచి వచ్చారు. మేడం ఆవిడ అభిప్రాయాలు శాకాహారంలోకి ఎలా మారారు, సో ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే ఫాతిమా. శాకాహారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. మేడం మీరు శాకాహారిగా ఎలా మారారు? నేను అప్పటికే పిఎంసి వీడియోలు చూస్తున్నాను. మ్మ్. పిఎస్ఎస్ఎంలో మెడిటేట్ చేసే వాళ్ళందరూ కూడా శాకాహారిగా మారి మెడిటేట్ చేయడం అనేది అవసరం అని తెలుసుకున్నా. బికాజ్ పత్రిజీ ఆల్వేస్ ప్రిస్క్రైబ్డ్ శాకాహారం కదా. మ్మ్. సో ద డే ఐ వాంటెడ్ టు స్టార్ట్ మెడిటేషన్ ఐ స్టాప్డ్. మ్మ్. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకెప్పుడు నాన్ వెజ్ తీసుకోలేదు. సో శాకాహారిగా మీరు మారడానికి పత్రిజీ గారు కారణం. అంతకుముందు మాంసాహారి చాలా ఎక్కువ తినేసే వాళ్ళమని చెప్పలేను, కానీ చాలా వెరైటీలు తినేవాళ్ళం. మాది కోస్టల్ ఏరియా అనమాట, ఓకే. కాకినాడ దగ్గర యానం. మ్మ్. అక్కడ నడిచేవి పాకేవి అన్నీ దొరుకుతాయి. రొయ్యలు, పీతలు, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి తెలుస్తుంది. మ్మ్. చిరుమేను, శీలపొట్టు, బొమ్మిడాయలు, రకరకాల వెరైటీ ఉంటుందన్నమాట. మ్మ్. అన్నీ అలవాటు ఉండేది. కానీ ఇది మంచిది కాదు, ఎన్నో ప్రాణుల్ని చంపి తింటున్నాం మనము అని అర్థమైనప్పుడు ఇది అవసరమా అనిపించింది. మ్మ్. అంటే మన సంతోషం కోసం, అది కూడా ఎంత టైము, తిన్నంతసేపే నాలుగు మీద రుచి, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం చేసినా మనకి సంబంధం ఉండదు. ఆ కొంచెం సేపు ఆ జిహ్వా చాపల్యం కోసం ఇన్ని ప్రాణుల్ని మనం చంపాల్సిన అవసరం ఉందా మ్మ్. అని అనిపించిన తర్వాత దెన్ ఐ థాట్ ఐ షుడ్ స్టాప్. మ్మ్. నాకు క్రేవింగ్ కూడా లేదు ఇంకా మ్మ్. తినాలి అంటే, బలవంతంగా ఆపుకోవడము, తినాలని అనిపిస్తున్నా తినకపోవడం అనేది లేదు. ఇంకొకసారి ఆ ఆలోచన వచ్చాక వాటికి హాని చేస్తున్నాం మనము అని గట్టి ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా నాకు వాటి మీద జాసిపోయింది ఇంకా. మ్మ్. అంటే ఇన్నేళ్ల నుంచి అది స్వీకరించేవాళ్ళు ఇప్పుడు సడన్గా మానేస్తున్నారంటే, అంటే ఉంటుంది కదా క్రేవింగ్, అరే మానకూడదు అని ఇట్లా అలా ఎప్పుడు ఒకటి అనిపించలేదు. చెప్పనా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ టేస్టీ థింగ్. మీరు చూడండి, నాన్ వెజ్ని ఏమీ పట్టించకుండా ఉడకబెట్టి తిని చూడండి, ఏం టేస్ట్ ఉంటుంది? ఏమీ టేస్ట్ ఉండదు. దానికి మనం పట్టించే మసాలాలు, దినుసులు, వీటి వల్లనే రుచి వచ్చేది. సో మనకి ఆ రుచి కావాలంటే కాయగూరలను కూడా రుచిగా వండుకోవచ్చు. అన్లెస్ నువ్వు మీట్ కావాలి అన్న ఆ కుతూహలం లేకపోతే, మీట్కు కావాలన్న కుతూహలం ఎప్పుడో పోయింది. బికాజ్ వాటిని చంపుతున్నామన్న అది మొదలవగానే. సో శాకాహారంలో ఏవేవి ఆహారం తీసుకుంటారు మీరు? ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటాను. మ్మ్. అన్నీ. ఇంక శాకాహారం అంటే గడ్డి అంటారు కదా మన వాళ్ళు, అన్ని గడ్డలు తింటాను నేను. ఓకే. అన్నీ అంటే అన్ని ఆకుకూరలు, అన్ని వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ వాడతాను, నట్స్, మ్మ్. పప్పు దినుసులు అన్నీ. ఓకే. మీరు ధ్యానం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 2 years నుంచి. 2 years నుంచి. ఓకే. సో ధ్యానం చేస్తూ మీరు శాకాహారంలోకి మారిపోయారు. అదే రోజు నుంచి, ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మై మదర్ అండ్ ఐ థాట్, ఓకే ఈ రోజు నుంచి మనం శాకాహారులు అవుదాం, మాంసం మానేద్దాం, అండ్ విల్ స్టార్ట్ 40 days మెడిటేషన్ అని అనుకున్నాం. మ్మ్. సో August 15th, 2022 ద డే వీ స్టార్టెడ్ మెడిటేషన్ మ్మ్. ఫర్ 40 days అనమాట. మ్మ్. చేసి చూద్దాము అని, మ్మ్. అదొక ట్రయల్ లాగే అప్పుడు. ఓకే. సో 40 days నాన్ వెజ్ మానేయడం అనేది పెద్ద కష్టం అవ్వలేదమ్మా, ఎందుకో తెలీదు. మ్మ్. ఇంట్రెస్టింగ్గానే తినేటప్పటికి కూడా అది పెద్ద అవరోధం అవ్వలేదు నాకైతే. మ్మ్. మెడిటేషన్ మీద ఇంకా ఆసక్తి పెరిగింది ఆ 40 days తర్వాత. మ్మ్. ఇంకా ఏదో చేయాలి, ఇంకా నేను ఏదో చేయట్లేదు అనే ఒక ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది మ్మ్. అనే ఆసక్తి పెరిగిందనమాట. ఓకే. అవును మేడం, ఇప్పుడు శాకాహారానికి మాంసాహారానికి డిఫరెన్స్ ఏంటి? శాకాహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మ్మ్. మాంసాహారం డైజెస్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 72 hours పడుతుంది, కంప్లీట్గా డైజెస్ట్ అవ్వడానికి. మ్మ్. మన మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వడానికి 72 hours పడుతుంది. మ్మ్. అంటే అంత టైం అది మన బాడీలో ఉంది అంటే ఎన్ని టాక్సిన్స్ పేరుకుంటాయి ఈలోగా. మ్మ్. సో ఇట్స్ నాట్ మెంట్ ఫర్ హ్యూమన్ బాడీ అనిపిస్తుంది నాకైతే. మ్మ్. అండ్ మన ఋషులు అందరూ చెప్పేది కూడా దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ హ్యూమన్ బాడీ. అయితే కొంతమంది క్షత్రియులు లేకపోతే వాళ్ళ వృత్తులకి సంబంధించి కాయ కష్టం చేయాల్సి వస్తే వాళ్ళు తీసుకోవడంలో అప్పట్లో అది ఆచారం ఉండేది, కానీ
మ్మ్. అలాగే మనకు ఒకప్పుడు ఫుడ్ లేనప్పుడు జంతువుల్ని వేటాడి తినడం అవన్నీ ఉన్నాయి కానీ బట్ ఇంత విజ్ఞానం పెరిగి మనకి దేని వలన ఏది బెనిఫిట్ ఉందో తెలిసాక కూడా మనం కాన్షియస్గా డెసిషన్ తీసుకోవాలి కదా. సో అందుకని మాంసాహారం అనేది కరెక్ట్ కాదు అంటారు. మ్మ్. సో శాకాహారం మాంసాహారం మ్మ్. శాకాహారంలో బాడీ కూడా లైట్ అవుతుంది, మ్మ్. లూజ్ అంటే బాడీ వెయిట్ తగ్గుతుంది, బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అని కూడా కాదు నేను చెప్పేది. మ్మ్. శాకాహారులు కూడా ఓబేస్గా ఉన్న వాళ్ళు ఉంటారు. మ్మ్. కాకపోతే ఏంటంటే ఆ లైట్గా ఫీల్ అవడం అనేది డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే. ఐ ఫెల్ట్ ద డిఫరెన్స్. సో ఈ మాంసాహారంలో ఫ్యాట్ ఇవంతా ఉంటుంది. సో Definitely గా. దీనివల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు. మెయిన్లీ హార్మోన్స్ దెబ్బతింటాయి అంటారు. నాట్ ఓన్లీ ఫ్యాట్ అమ్మా, ఒకప్పుడు మన వాళ్ళు ఏం తినేవాళ్ళు, నాటుకోడి అలాంటివి తినేవాళ్ళు. మ్మ్. వాటిలో ఏమీ యాంటీబయాటిక్స్ లేవు, హార్మోన్స్ ఇవ్వలేదు, అవి న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో హ్యాపీగా పెరిగాయి. మ్మ్. అవి తిరుగుతూ ఉండగా హ్యాపీగా జీవిస్తూ ఉండగా సడన్గా ఒకరోజు వాటిని చంపేవారు. మ్మ్. సో ఆ చంపినప్పుడు భయం తప్ప వాటికి ఏ రుగ్మతలు ఇదివరకు లేవు. మ్మ్. ఇప్పుడు అలా కాదు కదా, అంతా ఇండస్ట్రియలైజ్డ్ కదా. మ్మ్. ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, వాటిలో న్యాచురల్గా ఎక్కడ పెరుగుతున్నాయి, అవి కేజెస్లో పెరుగుతాయి. ఆ కేజెస్ మీరు సరిగ్గా చూస్తే కనుక ఇంతే కేజ్ ఉంటుంది, దానికి సరిపడినంత కేజ్ ఉంటుంది, అదంతే. మ్మ్. అండ్ ఇక్కడ ఏంటంటే మాంసాన్ని అమ్మినప్పుడు కిలో లెక్కన అమ్ముతారు. మ్మ్. సో వాళ్ళకి బరువు చాలా ఇంపార్టెంట్. మ్మ్. సో ఆ బరువు పెరగడం కోసం వాటికి హార్మోన్స్ ఇస్తారు, మ్మ్. స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. స్టీరాయిడ్స్ ఇస్తారు. అండ్ దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటికి ఒక్కదానికి వ్యాధి వస్తే అన్నింటికీ వచ్చేస్తుంది వ్యాధి, మ్మ్. చాలా చాలా తొందరగా వస్తాయి. కాబట్టి ఆ వ్యాధులు రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. మ్మ్. ఒకదానికి వచ్చిందంటే ఇంకంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎవరికైనా బిజినెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నష్టపోవడం ఇష్టం ఉండదు. మ్మ్. సో ఆ నష్టపోవడానికి ఇష్టపడక యాంటీబయాటిక్స్ ఇస్తారు, వాటికి హార్మోన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, ఇవన్నీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే అవి హ్యాపీగా పెరుగుతున్నాయా, మ్మ్. లేదు కదా, ఏదో బంధించేసినట్టు బంధించేసినట్టు దానికి ఒక స్వేచ్ఛ పెరుగుతుంది. అన్నది ఉండదు. ఉండదు. ఆ స్వేచ్ఛా వాతావరణంలో లేని జీవి ఎలా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, మ్మ్. అవునా. అండ్ ఈ బ్యాచ్ ఇక్కడ ఉండగా ఇంకొక బ్యాచ్ని తీసుకెళ్తూ ఉంటారు, మ్మ్. వాటిని అమ్మడానికో చంపడానికో తీసుకెళ్తూ ఉంటాయి. అవి ఏడుస్తూ ఉంటాయి, కేవు 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 అని కేకలేస్తూ ఉంటాయి. మ్మ్. ఇవి వింటూ ఉంటాయి. వీటికి కూడా ఏమనిపిస్తుంది, రేపు నా పరిస్థితి అంతే మ్మ్. అనేది వాటికి అర్థమవుతుంది. అవును. మూగజీవులు అవి బయటికి చెప్పుకోలేవు కానీ వాటికి ఫీలింగ్స్ ఉన్నాయి కదా, మ్మ్. అవి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాయి, రేపు ఇదే నా పరిస్థితి కూడా అని తెలిసినప్పుడు మ్మ్. అదే స్ట్రెస్తో జీవిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మన బాడీలో కూడా స్ట్రెస్తో ఉన్నప్పుడు హార్మ్ఫుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మ్మ్. కెమికల్స్. సో వాటి బాడీలో కూడా అలాంటివే రిలీజ్ అవుతాయి. మ్మ్. వాటిని చంపి వాటిని మనం తిన్నప్పుడు అవన్నీ మనం తింటున్నాం. మ్మ్. సో న్యాచురల్గానే అది హార్మ్ చేయకపోతే ఉపయోగం ఎలా అవుతుంది. మ్మ్. ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ కోసం తీసుకుంటున్నామంటారు. మ్మ్. ప్రోటీన్లు చాలా ఉన్నాయి మనకి, మ్మ్. కూరగాయల్లో కూడా, పప్పు దినుసుల్లో ప్రోటీన్లు ఉన్నాయి, నట్స్లో ప్రోటీన్స్ ఉన్నాయి. సో ప్రోటీన్ల కోసం తీసుకుంటున్నాము, మన ఆరోగ్యం కోసం తీసుకుంటున్నాం అనేది కరెక్ట్ కాదు. నాన్ వెజ్ మ్మ్. అది మనకు అలవాటు అయిపోయింది కాబట్టి తీసుకుంటున్నాము, మానలేకపోతున్నాము రుచి గురించి అని చెప్పండి, అది ఓకే. మ్మ్. Yeah. కానీ వీలైనంత వరకు అది మానుకుంటే చాలా మంచిది అంటారు. చాలా మంచిది. మ్మ్. ఎందుకంటే హై పర్ఫార్మర్స్ ఉన్నారు, విరాట్ మ్మ్. కోహ్లీ ఉన్నారు, మ్మ్. తర్వాత సెరీనా విలియమ్స్ సిస్టర్స్ ఉన్నారు కదా, టెన్నిస్ ఆడతారు, మ్మ్. ఆవిడ కూడా వెజిటేరియన్. ఇలా చాలామంది అథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ అందరూ కూడా వెజిటేరియనిజంగా ఉన్నారు. ఓకే. ఇంకా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు, అనుష్క శర్మ వీళ్ళందరూ. సో వాళ్ళు చేసే ఫిజికల్ ఇంటెన్స్ వర్క్తో పోలిస్తే మనం చేసేది ఎంత, మ్మ్. చాలా మనకంతా తక్కువ. చాలా తక్కువ. మ్మ్. సో మనకంత ఎనర్జీ అవసరం లేదు యాక్చువల్గా. సో దాన్ని బట్టి కూడా మనం ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నాం అనేది. సో ఈవెన్ అథ్లెట్స్ కూడా వెజిటేరియన్ మారి వెజిటేరియన్ తింటున్నారు. సో గ్రేట్. ఎజిలిటీ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఆ మందకొడితనం. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, లేజీగా ఉండే తత్వం ఉంటుంది కదా, అది పోతుంది. ఓకే. అది ఎజిలిటీ పెరుగుతుంది. సో ఆ ఎజిలిటీ పెరగడంతో చురుగ్గా ఉంటారు, బుర్ర చురుగ్గా ఉంటుంది, బాడీ చురుగ్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచించడము, స్ట్రెస్ ఇవ్వడం బాడీకి ఇలాంటివి ఏం జరగవు అంటారు. సో లేజీగా ఉంటారు నాన్ వెజిటేరియన్స్. అందరినీ శాకాహారిగా మారిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది అంటున్నారు. డిఫరెన్షియేషన్ చెప్తున్నారు కదా. అందరినీ ఒకే రాట్న కట్టేయలేము. కొంచెం లిమిట్గా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు. వాటితో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ మిగతావి చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇన్ జనరల్ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినడం వలన మందకొడితనం ఉంటుంది, డెఫినెట్గా లేజినెస్ ఉంటుంది. బికాజ్
దానిలో ఎక్కువ ఆయిల్ వాడతారు, అన్ని మసాలా అవన్నీ కూడా యూజ్ఫుల్ ఐటమ్స్ కాదు మన సో బాడీకి. యాక్టివ్నెస్ ఉండదు. ఎప్పటికప్పుడు చేయాల్సిన పని డిలే చేస్తూ డిలే ఉంటారంటారు. చేస్తూ ఉంటారు. ఓకే. సో శాకాహారిగా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో బాడీ కూడా కొంచెం లైట్‌గా ఉంటుంది అంటారు. వాళ్ళు ఏ లైట్‌గా పనైనా ఉంటుంది. కొంచెం చురుగ్గా చేయగలుగుతారు. డెఫినెట్లీ. ఓకే. అవును. మేడం ఇంకా శాకాహారంలో మారితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అందరికి? ఒబేసిటీ ఒకటి చెప్పొచ్చు. హ్మ్. ఎక్కువ ఫుడ్ తినడం నచ్చి చికెన్ బిర్యానీలు ఉంటే చాలా మంది మిడ్ నైట్ బిర్యానీలు తింటారు ఇక్కడ. హ్మ్. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ నైట్ ఆహారం తీసుకోవడానికి సరైన సమయమే కాదు. హ్మ్. అలాంటి టైంలో ఈ బిర్యానీలు అవి తింటారు. ఎక్కువ క్వాంటిటీ కూడా తింటారు హ్మ్. బికాస్ ఆఫ్ ద టేస్ట్. మీకు వెజిటేరియన్ ఫుడ్ సరిగ్గా వండుకుంటే గనక అంత తినాల్సిన అవసరం ఉండదు. తినబుద్ధి కూడా కాదు. హ్మ్. అంత సో ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. నెంబర్ 1. సో వెయిట్ కంట్రోల్‌లోకి వస్తుంది. హ్మ్. నెంబర్ 2 మీ బుద్ధి తేలిగ్గా ఉంటుంది. తర్వాత కోపం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. హ్మ్. బికాజ్ మనం మనం ఏమి లోపలికి వేస్తున్నామో అదే మనం. హ్మ్. శరీరానికి ఫుడ్డు, మనసుకి ఆలోచనలు. హ్మ్. లేదంటే చూసేవి, వినేవి అన్నీ. సో శరీరానికి మనం ఏం ఫుడ్ వేస్తున్నామో అదే మనం అవుతాం. హ్మ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఏం తీసుకుంటున్నామో అదే మనం. అంటే అంత కోపంగా ప్రవర్తించడం, దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుపడడం, ఇవన్నీ నాన్ వెజ్ తినేటప్పుడు యూజువల్‌గా తప్పనిపించవు. సో మనం తీసుకునే ఫుడ్ వల్లనే మనలో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ బయటకొస్తాయి. కోపంగా ఉండడము, ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఇలాంటివి తింటే సో కోపం రావడం ఇలాంటివి ఉంటాయి. సో డెఫినెట్‌గా. వెజిటేరియన్‌గా మారిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉంటారంటారు. అవును. మేడం ఇప్పుడు చాలామంది మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. వాటి కర్మలు మనకొస్తాయంటారు. మరి ఇప్పుడు మనము శాకాహారం తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్లాంట్స్ ఇవన్నీ రూట్స్ తింటాం కదా మనం. హ్మ్. మరి అవి ఫీల్ అవ్వవా? వాటి కాన్షియస్‌నెస్ లెవెల్ వేరు, మన లెవెల్ వేరు. హ్మ్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ హైలీ ఇవాల్వ్డ్ పర్సన్ కదా! హ్మ్. మన కాన్షియస్‌నెస్ హైయెస్ట్ లెవెల్‌లో ఉంటుంది. యెస్. మన తర్వాత జంతువులకు కూడా, మిగతా హ్మ్. జంతువులు. అవి మాట్లాడకపోవచ్చు, కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ చేయలేకపోవచ్చు గానీ, వాటి కాన్షియస్‌నెస్ లెవెల్ కూడా ఎక్కువ. హ్మ్. సో, మనం దానికి హార్మ్ చేసినప్పుడు, దానికి థ్రెట్ చేసినా, దాన్ని చంపినా వాటి బాధ విలవిల్లాడే తత్వం ఎక్కువుంటుంది. హ్మ్. సో, అది ఎంత విలవిల్లాడితే అంత కర్మ మనకి చుట్టుకుంటుంది. హ్మ్. అంతే కదా! అదే ప్లాంట్‌కొచ్చేసరికి ప్లాంట్స్ ఆర్ యాక్చువల్లీ గివర్స్. హ్మ్. టేకర్స్ కాదవి. ఎప్పుడు మనకి ఒక ఫలాన్ని ఇవ్వాలని చూస్తాయి. ఎప్పుడూ ఒక పువ్వునివ్వాలని చూస్తాయి. అలాగే గాలినిస్తుంది. గాలినిస్తుంది, ఆక్సిజన్ ఇస్తాయి మనకి. మనం వదిలేసే కార్బన్ డయాక్సైడ్‌ని సింథసైజ్ చేస్తాయి అవి. హ్మ్. సో, అవి ఆల్వేస్ గివర్స్ అవి. ఆహ్, ఒక ఇప్పుడు ఈ కొన్ని మొక్కల్ని మనము స్టెమ్స్ అవి కట్ చేసినంత మాత్రాన అవి చనిపోవు. హ్మ్. మళ్ళీ కొమ్మలొస్తాయి. ఇప్పుడు ఐ థింక్ నేను అనుకోవడం, ఇక్కడ నాకు తెలీదు. మేమైతే అక్కడ గోంగూర, తోటకూర అవన్నీ పండించినప్పుడు హ్మ్. మొక్కల్ని లాగము. హ్మ్. ఓన్లీ బ్రాంచెస్ కట్ చేసి వాడుకుంటాం. ఓకే. మళ్ళీ 1 వీక్ కల్లా మళ్ళీ బ్రాంచెస్ నిండా ఆకులొచ్చేస్తాయి. హ్మ్. గోంగూర కూడా అంతే. ఓకే. రీగ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది రీగ్రోత్ దానికి. వచ్చేస్తూ ఉంటుంది. సో, అది న్యాచురల్ ఫినామినాలో మళ్ళీ ఎదుగుతూ ఉంటాయి. హ్మ్. సో, అవి బాధపడడం వలన మనం చాలా కర్మలు వస్తాయని నేను అనుకోను. హుహు. అండ్ ఆల్సో మనకి లివింగ్‌కి కూడా కొంత ఫుడ్ అనేది అవసరం కాబట్టి వి ఆర్ చూజింగ్ ద రైట్. శరీరానికి మనకి ఏది మంచిదో ఇప్పుడు అందులోనూ విటమిన్స్ తక్కువయ్యాయి అంటున్నారు చాలామంది. అవును. సో, ఈ శాకాహారంలో మన ఈ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే చాలా మంచిదంటారు. చాలా వైటమిన్స్ ఉంటాయి. అండ్ హ్మ్. ఆల్సో పప్పు దినుసులు ఇవన్నీ తీసుకోవడం వల్ల మినరల్స్ అవి కూడా వస్తాయి. హ్మ్. ఒక్కటి మనకి లోపించేది ఏంటంటే B12 వెజిటేరియన్ ఫుడ్‌లో ఎక్కువ ఉండదు. హ్మ్. అలాగే ఒమేగా 3 చాలా తక్కువ ఉంటుంది. హ్మ్. ఫిష్‌లోను మిగతా ఎగ్స్‌లోను ఉన్నట్టుగా ఈ ఒమేగా 3 మన ఫుడ్స్‌లో ఉండదు. హ్మ్. సో, వాటి కోసం గుమ్మడి గింజలు, హ్మ్. తర్వాత కొన్ని కొన్ని తీసుకోవడం వలన మనకి కంపెన్సేట్ చేసుకోవచ్చు. హుహు. B12 ఒకటి తక్కువ అవుతుంది మెయిన్‌గా. హ్మ్. అది తర్వాత ఒమేగా 3. చాలామంది అయితే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ విటమిన్స్, ఈ ఒమేగా B3, ఈ హ్మ్. B12 ఈ డెఫిషియన్సీస్ వచ్చేస్తున్నాయి. సో, హ్మ్. వాటికి సంబంధించి ఎలాంటి కూరగాయలు తీసుకుంటే మంచిది శాకాహారులందరూ? ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకుంటే ఒమేగా 3 అది బావుంటుంది. హుహు. B12 కూడా బావుంటాయి. ఓకే. తర్వాత ఇది, అది అని చెప్పలేమమ్మా. చూసీగా ఉండకుండా అన్నీ తినాలి. హ్మ్. క్యారెట్స్, బీట్రూట్స్, యాపిల్, మనకి దొరికే జామకాయలు, హ్మ్. నిమ్మరసం, హ్మ్. తర్వాత చాలా సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎక్కువ తినక్కర్లేదు గానీ, మా నాన్నమ్మ గారు ఏం చెప్తూ ఉండేవాళ్ళంటే, సీజనల్‌గా వచ్చే ఫ్రూటు ఒక్కటైనా తినాలి. హ్మ్.
నీకు ఎక్కువ కొనుక్కునే అవకాశం లేకపోయినా ఎవరైనా ఇచ్చినా సరే ఒక్క ఫ్రూట్ అయినా తినాలి ఆ సీజన్లో వచ్చేది. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేరేడు పళ్ళు, రేగి పళ్ళు, లేకపోతే సీతాఫలాలు, ఇవన్నీ ఎప్పుడు రావు, ఎల్లకాలం రావు, ఆ సీజన్లోనే వస్తాయి. సో ప్రకృతి ఎలా అంటే మనల్ని భూమి మీదకి పంపించక ముందే మనకు కావలసినవన్నీ మన చుట్టూ ఏర్పరిచి మనల్ని పంపిస్తుంది. సో మనకు కావలసినవన్నీ మన చుట్టూనే ఉంటాయి ఔషధాల రూపంలో. వాటి విలువ తెలుసుకుని మనం వాడడం నేర్చుకోవాలి. సో అలాగ మన చుట్టూ ఉన్న పదార్థాలని అంటే వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని అన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు అన్ని విటమిన్లు దొరుకుతాయి. అండ్ ఆల్సో ఓన్లీ తినే ఫుడ్ వల్లనే కాదు, మనం మన మనసుని ఎలా ఉంచుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా మన బాడీ మనలో కెమికల్స్ని, కావలసిన వాటిని సింథసైజ్ చేస్తుంది. హ్యాపీగా ఉండడం కూడా ఒక హార్మోన్ లాంటిదే, మంచి హార్మోన్, హ్యాపీ హార్మోన్ అంటుంటారు. అదే. మేడం నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు ఆనియన్ అన్నది మనకి భూమి నుంచే వస్తుంది, సో ఈ ఎల్లిపాయ కూడా భూమి నుంచే వస్తుంది కదా, సో అలాంటప్పుడు ఈ ఎల్లిపాయని ఎందుకు తీసుకోకూడదు అంటారు శాకాహారంలోకి? అసలు అది శాకాహారమే కాదు అంటారు. మరి బయట కొంతమంది డాక్టర్స్ అయితే ఆ ఎల్లిపాయ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్కి కొంచెం ఏమంటారు సెల్స్ అవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి, ప్లాస్మా అన్నది మనకి రీఫ్రెష్ అవుతుంది, ప్యూరిటీ ఉంటుంది అని అంటుంటారు. మరి మనకేమో ఇక్కడ శాకాహారం ఏమో దీనిలో ఎల్లిపాయ శాకాహారమే కాదని అంటారు, అది ఎలా మేడం అసలు? ఇది శాకాహారం కాదని చెప్పలేం, కానీ స్పిరిచువల్గా ఎదగాలనుకునే వాళ్ళకి వెల్లుల్లిపాయ మంచిది కాదు. బికాజ్ ఏంటంటే ఇట్స్ డిస్గైజ్డ్ వెజిటబుల్ అని చెప్పొచ్చు. దానిలో ఏంటంటే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వెల్లుల్లిపాయ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్స్ అవి రాకుండా చేస్తుంది. కొన్నింటికి వెల్లుల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ తేనెతో కలిపి తింటారు, ఇవన్నిటికి ఉపయోగపడుతుంది వెల్లుల్లిపాయ. చాలా మంది ఈ మధ్య కాలం అయితే పికిల్స్ కూడా చేస్తారు, పికిల్స్ లో కంపల్సరీ వేస్తారు. సో ఎల్లిపాయ అన్నది ఎందుకు యూజ్ చేయకూడదు? స్పిరిచువల్ పాతలో ఉన్న వాళ్ళు యూజ్ చేయరు. దానికి రీజన్ ఏంటంటే వెల్లుల్లిపాయ మన పీనియల్ గ్లాండ్ని కొంచెం క్యాల్సిఫైజ్ చేస్తుంది అంటారు. అంటే మనకి మెడిటేషన్ వలన మనకి షార్ప్నెస్ పెరిగి మనకి పైనుంచి కూడా కొన్ని మెసేజెస్ని అందుకుంటూ ఉంటాం. అది మీకు ధ్యానం చేసే వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. మనకి అంటే ఇంట్యూషన్ డెవలప్ అవడము, తర్వాత ముందు జరగబోయేవి కొద్దిగా ఒక సూచన ప్రాయంగా తెలుస్తూ ఉండడము, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. అవి డెవలప్ అవడానికి వెల్లుల్లిపాయ తినడం అనేది ఉపయోగపడదు, ఆటంకంగా మారుతుంది, ఎందుకంటే అది క్యాల్సిఫైజ్ అవుతుంది కాబట్టి. సో అందువలన జైనిజంలో ఉన్న వాళ్ళు తినరు, జైనిజం వాళ్ళు కూడా తినరు, ఆనియన్ గార్లిక్ రెండు తినరు. చాలా అంటే మా పిఎస్ఎస్ఎం మెడిటేటర్సే కాదు, చాలా మంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఆనియన్ గార్లిక్ రెండు తినరు. మనం అయితే గార్లిక్ తినం అట్లీస్ట్. సో ఇప్పుడు ఆనియన్ లేనిదే ఏ కూర ఉండదు అసలు. నేను అలవాటు చేసుకున్నాను ఆనియన్ కూడా లేకుండా వండడం. ఎందుకంటే మాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆయన వచ్చినప్పుడల్లా నాకు ఆనియన్ లేకుండా వండాల్సిన అవసరం వస్తుండేది. సో ఐ ట్రైడ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ ఆనియన్. రుచికరంగా వస్తుంది, చాలా రుచికరంగా వస్తుంది. చాలా మంది ఉల్లి చేసే వాళ్ళు తల్లి కూడా చేయదు అంటుంటారు. సో మీరు ఉల్లి ఆయిల్ అదే ఆనియన్ లేకుండానే మీరు వంట వండుతారు అంటున్నారు. చాలా బాగుంటుంది, ఒకసారి రండి, నేను వండి పెడతాను. తప్పకుండా వస్తాను. ఓకే, సో అందుకని మనం ఎల్లిపాయ అనేది తీసుకోకూడదు. వెల్లుల్లిపాయ తీసుకోవడం వల్ల స్పిరిచువల్ గ్రోత్కి కొంచెం ఆటంకం ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపాయ తీసుకోము. ఎందుకంటే అది ఇంచుమించుగా నాన్ వెజ్ కలుగ చేసేటట్టుగా తామసిక లక్షణాలని కల్పిస్తుంది అనమాట. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎల్లిపాయను కూడా నాన్ వెజ్లోకి యూస్ చేస్తారు కదా మసాలాగా, సో అందుకని తినరు అని చెప్పి నేను అనుకుంటున్నా. అది అందువలన కాదు, అందువలన కాదు, అది తామసిక గుణాలని ఎక్కువ పెంచుతుంది కాబట్టి మనము తామస గుణాలని, రాజస గుణాలని కూడా వదిలేసి సాత్వికంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం మనం, అంతే కదా, మన ప్రయత్నం అంతా అదే కదా, సాధన. సో ఆ సాధనకు ఉపయోగపడే ఫుడ్స్ తీసుకోవడం, ఆ ఉపయోగపడని వాటిని పక్కకి పెట్టడం వలన మనం విజ్ఞతతో ప్రవర్తిస్తున్నట్టు, అప్పుడు మన సాధన ముందుకెళ్తుంది. తినొద్దని ఎవరు కట్టేసి చెప్పరు, మన చాయిస్, బట్ తీసుకోకపోవడం. చాలా మంది అయితే మేడం అసలు శాకాహారంలోకి మారండి అని కొంతమందికి ఇన్ఫర్మేషన్స్ చెప్పినా అసలు అంత పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళని ఎలా శాకాహారంలోకి మారిస్తే మంచిది? మీరు ఏమైనా ర్యాలీస్లో పాల్గొన్నారా మేడం శాకాహారంగా మారే? లేదండి, నాకు ఆ అవకాశం రాలేదు, ఇక్కడ లేను కాబట్టి శాకాహార ర్యాలీస్లో పాల్గొలేదు. బట్ మా క్లాస్మేట్స్ అందరికీ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను నేను. వాళ్ళు కొంతమంది అప్సెట్ అవుతూ ఉంటారు, బట్ అయినా కానీ నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటా. ఎందుకంటే దానిలో మనం
ఆలోచించి చేస్తే ఏదైనా హ్మ్. ఎవరు నాన్ వెజ్ తినరండి. హ్మ్. క్రూరంగా మన మనసు ఉండదు. ఒక కోడినో, మేకనో చంపేస్తూ ఉంటే అది విలవిల్లాడుతూ ఉంటే చూస్తూ తట్టుకోగలవా? హ్మ్. తట్టుకొని నుంచొని హ్మ్. కొన్నిసార్లు అప్పుడు తినమనండి. హుహు. మనము వాటిని ప్రాసెస్ చేసినప్పుడు మనం చూడం కాబట్టి వాటిని తీసుకొచ్చేసి అప్పుడు కూర వండేసాక హాయిగా ట్రేలో పెట్టి హ్మ్. గార్నిష్ చేసాక రుచికరంగా తినేస్తాము. కానీ అవునండి. అవి విలవిల్లాడుతున్నది చూడమనండి. అవి హ్మ్. చంపినప్పుడు, అవి చచ్చిపోయినప్పుడు వాటిని చూడమనండి. ఎంత బాధపడుతున్నాయో. హ్మ్. అప్పుడు ఎవరైనా తినగలుగుతారేమో చెప్పండి. హ్మ్. పిల్లలకి చూపెట్టండి. హ్మ్. చూపెట్టి ఆ తర్వాత పిల్లలకి చూపిస్తే వాళ్ళు భయపడతారు. అయ్యో! ఇంత ఫేస్ చేస్తుందా భయమా కోడి ఇట్లా అని. ఏమనుకుంటారంటే పిల్లలకి చూపెడితే తినడం మానేస్తారని చూపెట్టరు. హ్మ్. కానీ అసలు ట్రూత్ చూపెట్టండి. హ్మ్. దాన్ని చంపినప్పుడు ఏం జరుగుతుందో చూపెట్టండి. దాన్ని ఏం దాని ప్రాసెస్ బాధ, చేస్తు భయం. నాకొకసారి ఎందుకు ఇది చాలా బాధ అనిపించిందంటే నాన్ వెజ్ యూజువల్‌గా మేము తినే రోజుల్లో కూడా హ్మ్. ఆహ్, ఇంట్లో జెంట్స్ ఎవరో ఒకళ్ళు ఎళ్లి తెచ్చేస్తారు. మనం హ్మ్. తేవాల్సిన పనుండదు. అవును మేడం. ఒకరోజు సడెన్‌గా ఒక గెస్ట్ ఎవరో వస్తున్నారు, వండాలి. గబగబా వెళ్ళి నేను చికెన్ తీసుకొని రావడానికి వెళ్ళాను. హ్మ్. వెళ్తే అతను ఉన్న కోడిని దాన్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి వేడి వేడి నీళ్ళలో పెట్టేశాడు. పెట్టేసి మూత పెట్టేశాడు. సో, అది ఎంత చాలా విలవిల్లాడి ఉంటుందో. విలవిల్లాడుతూ చనిపోయిన తర్వాత సో, ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ లూజెస్ ఇట్స్ ఫెదర్స్ అండ్ అన్నీ వచ్చేస్తాయనుకుంటా. హ్మ్. అప్పుడు అది బయటకి తీసి ప్రాసెస్ చేసి ఇచ్చాడనమాట. అది చూసి నాకు చాలా బాధనిపించింది. అది ఎప్పుడు చూడలేదు ఇదివరకు. చూడనప్పుడు ఇంటికి జస్ట్ మీట్ తెస్తే వండడం అలవాటే గానీ, హ్మ్. చూసినప్పుడు చాలా బాధ. అందుకని పిల్లలకి చెప్పండి, తెలియచేయండి ఏం జరుగుతుందనేది. అసలు దాని పొజిషన్‌లో మనం ఉండుంటే అసలు ఏంటి ఎంత ఒక్కటి బాధ అనుభవిస్తామో. 2, 3 డ్రాపులు వేడి నీళ్ళు పడితేనే తట్టుకోలేం. హ్మ్. కుక్కర్ ప్రెషర్ ఆవిరి తగిలితేనే తట్టుకోలేం. హ్మ్. అలాంటిది దాన్ని అలా చేస్తున్నామే. చాలా జీవహింస, అంటే మహాపాపం చేస్తున్నారు. మన చేతిలో ఆహ్, మన చేతిలో ఉంది. ఆ హ్మ్. ప్రాణి మనల నుంచి తప్పించుకోలేదు కాబట్టి మనం అలా చేస్తున్నాం. హ్మ్. సో, వేరే వాళ్ళు కూడా మనల్ని అలా చేస్తే హ్మ్. మనం ఎంత హింసకు గురవుతాం ఎంత హింసకు మానసికంగా. గురవుతాం. అది ఆలోచించాలి కదా! హ్మ్. సో, అందుకని మాంసాహారం అనేది అస్సలు మంచిది కాదు. అదే కొంతమంది నేను చెప్తే నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది దగ్గర విన్నాను. అవి మన కోసమే పుట్టాయి అని చెప్పారు. హ్మ్. అవి మన కోసమే పుట్టాయి. అండ్ మనం తినడం వలన వాటికి కొంచెం హైయర్ లెవెల్‌కెళ్తాయి అని. హైయర్ లెవెల్. ఓకే. వాటికి మోక్షం దొరుకుతుందనమాట. హుహు. ఓకే. కానీ అది అది మంచిది కాదు కదండీ! అంటే వాళ్ళ ధోరణి అది. సో, మంచిది కాదంటారు. నిజంగా డెఫినెట్‌గా. మేడం మీరు చెప్పినట్టు దాని సిట్యుయేషన్‌లో మనం ఉంటే ఎంత భయానికి లోనవుతాము. అవును. సో, నిజంగా తినకూడదు. అందుకే పత్రిజీ గారు మనకు చెప్పారు. జీవహింస మహాపాపం. సో, శాకాహారం తినడం మంచిది. సో, ర్యాలీలో కూడా పాల్గొంటే మనతో పాటు ఇంకొంతమందిని మార్చితే చాలా మంచిది. సో, ఇలాంటి హింస అంటూ ఉండదు అంటారు. అవును. ఓకే. చివరిగా ఒక విషయం. హ్మ్. ఇక్కడ స్కూల్లో చూపిస్తారో లేదో నాకు తెలీదు. హ్మ్. మేము కెనడాలో ఉన్నప్పుడు పిల్లలకి ఒక ఏజ్‌లో సర్టెన్ ఏజ్‌లో హ్మ్. వాళ్ళకి చూపిస్తారట. అంటే ఆహ్, కాన్షియస్ డెసిషన్ తీసుకోమని వాళ్ళకి చెప్పడం అనమాట. హుహు. మీరు తర్వాత తింటే తినండి. కానీ వీటిని చంపి ప్రాసెస్డ్ ఫుడ్ మీట్ ఇలా దొరుకుతుంది మీకు అని చెప్పడం. హ్మ్. అంటే చంపేటప్పుడు ఆ యానిమల్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్మ్. వాటిని స్లాటర్ హౌస్‌లో ఎట్లా చేస్తారు? హ్మ్. ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా ఒక వీడియో చూపిస్తారు వాళ్ళకి స్కూల్‌లో. హుహు. అది తిన్న తర్వాత దే కెన్ డిసైడ్ హ్మ్. వెదర్ దే వాంట్ టు కంటిన్యూ ఈటింగ్ ఆర్ నాట్ ఈటింగ్. ఫైనల్లీ మీరు మా ప్రేక్షకులందరికీ శాకాహారం కార్యక్రమం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం? శాకాహారులుగా మారండి. 100% బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఈ జిహ్వా చాపల్యం అంటే ఆ కొంచెం సేపు టేస్ట్ కోసం ఆలోచించుకొని మీరు ఒక నిండు చాలా ప్రాణిని. రోగాల్ని కొని తెచ్చుకుంటున్నారు. రెడ్ మీట్ అనేది క్యాన్సరస్ అని రుజువైంది కదా! రెడ్ మీట్ తింటూ ఉంటాము. అలాగే రెడ్ మీట్ కాకపోతే పౌల్ట్రీ, వైట్ మీట్ అనుకుని అది తిన్నా కూడా దానిలో కూడా రకరకాల స్టెరాయిడ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. సో, అవన్నీ మనకి హార్మ్ చేసేవే. సో, వీటన్నిటి నుంచి తప్పించుకుని హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే శాకాహారులుగా మారండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారుతారు. ఈ థ్యాంక్ యూ వీడియో ఫాతిమా. చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. యూఎస్ నుంచి వచ్చి మాకు మీ అనుభవాలు షేర్ చేశారు. సో, ఎందుకు తినకూడదు, ఏంటి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో, చూసారు కదండీ వ్యూవర్స్. ఇదండి ఇవాల్టి శాకాహారి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజికి ప్రతిరూపమైన పిఎంసి.